జీవో నెంబర్ 3ను సవరించి ఆదివాసీలకు న్యాయం చేయాలని 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు సోనాయి అప్పలరాజు డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలకు ముగింపు పలుకుతూ సంఘం ఆధ్వర్యంలో మద్దిలిపాలెం కూడలి నుంచి ఎంవిపి కాలనీలోని గిరిజన ప్రాంతం వరకు శనివారం ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అప్పలరాజు మాట్లాడుతూ ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం లభించిన రోజుతో పాటు రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తు చేసుకోవడం ముఖ్యమన్నారు. స్వాతంత్రం అనంతరం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అప్పలరాజు కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కటారి శోభన్ కుమార్, బాకా సత్యారావు, కుక్కుల రామారావు, చినరామునాయుడు, కె రామారావు, రాథోడ్, ఎం ప్రసాదరావు, ఓ రామలింగం, సీసా శోభన్, కె ప్రసాదరావు, పూజ్య శేఖర్, లకే చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ముగింపు పలుకుతూ మరి భారతదేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని నిలిపినటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి మేము ముగింపు పలుకుతూ ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం లభించిన రోజు కూడా కావడం అన్నది మాకు కాకతాళీయంగా జరిగిన బట్ భారతదేశంలో రాజ్యాంగం ఎంత అవసరమో అంతేవిధంగా ఆ రాజ్యాంగం అమలు కావాలంటే దానికంటే ముందు భారతదేశానికి స్వాతంత్రం కావాలి. ఆ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఆగస్టు 15 రోజున ఈరోజు మేము అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం తరపు నుంచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అలాగే మద్దిలిపాలెం కూడలి నుంచి ఎంవిపి కాలనీ గిరిజన భవన్ వరకు కూడాను మేము ఒక ర్యాలీగా వెళ్ళి ఐక్యత ర్యాలీని ప్రదర్శించి అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని అసలు భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమానికి ఎంత ఆవశ్యకత ఉంది, ఎంతటి ఇంపార్టెన్స్ ఉందన్నది ఇలా అయితే మనకు తెలుసో అదేవిధంగా భారతదేశంలో స్వాతంత్రానంతరం ఇక్కడ ఉన్న భారత ప్రభుత్వానికి కానీ లేదంటే ప్రజలకు కానీ ఒక సమానత్వాన్ని, స్వేచ్ఛని సంపాదించిన భారత రాజ్యాంగానికి కూడా అంతే విధంగాను ప్రాచుర్యం కలగాలి, అంతే విధంగాను ప్రచారంలోకి రావాలి. ప్రతి ఒక్కరు కూడాను రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలన్న ఒక సదుద్దేశంతో కాకతాళీయంగానే ఈరోజు ఆగస్టు 15 ముగింపు పలికినా కానీ భారతదేశ రాజ్యాంగం ఎంత అవసరం ఉన్నదన్నది మేము తెలియజేస్తాము. ఇకపోతే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం కలిగాల్సిన భారత రాజ్యాంగంలో మరి ఈరోజు చూస్తే కనుక ఇండిపెండెన్స్ ఉన్నా కానీ బట్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే బడుగు బలహీన వర్గాలుగా భావిస్తున్నారో అట్టడుగున ఉన్న ఆదివాసీలు అనేక రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ సమస్యల్లో ముఖ్యంగా మా ఎగ్జిస్టెన్స్ కోల్పోతున్నాము. ఖచ్చితంగా ఉద్యోగాల్లోనూ విద్యావంతులుగా ఉన్న వ్యక్తులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక రకాలుగా చూస్తే అన్ని సమస్యలకు మూల కారణం ఒకే ఒకటి, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ విద్య అనేది దూరంగా ఉండడం వల్ల అనేక రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నాం. అలాగే విద్యతో పాటు ఉద్యోగులుగా కూడాను మేమందరూ కూడాను బలహీన పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే ప్రభుత్వ రంగాలంతా కూడా నిర్వీర్యమైపోయింది. ప్రభుత్వ రంగాల్లో ఏది కూడాను బలోపేతం కాకుండా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ సజావుగా నడిచినప్పుడే భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ అవుతుంది. భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతేనే కింద స్థాయిలో ఉన్న ఆదివాసీలకు కూడాను సమన్యాయం జరుగుతుందన్న ఒక సదుద్దేశంతో రాజ్యాంగం మీద అందరూ అవగాహన కల్పించుకోవాలనే ఒక నినాదంతో మేము ఈ ఐక్యత ర్యాలీని ప్రదర్శిస్తున్నాము. ఐక్యత ర్యాలీ తర్వాత మా కార్యక్రమాలంతా కూడాను ఎక్కడ కూడాను శాంతియుతంగానే జరుపుకుంటాము. మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఉద్యోగులుగా, విద్యావంతులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత కలిగి ఉండాలి. భారత రాజ్యాంగం పట్ల కానీ శాంతియుత పోరాటం విషయంలో కానీ ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి.
ప్రతి ఒక్కరు కూడా హక్కుల్ని అవగాహన కల్పించే ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందించాలని కోరుతూ అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున విశాఖపట్నం నుంచి మేము కోరుతా ఉన్నాను. దీంట్లో ప్రధానంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యల్ని 1/70 చట్టం, ఈ 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. 1/70 చట్టం పటిష్టంగా అమలైనప్పుడు మాత్రమే భారతదేశంలో ఉన్న ఎంటైర్ ఇలాంటి చట్టమే మొత్తం ఈ యాక్ట్కి అనుకూలంగానే ఉన్న ప్రతి చట్టం కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఆదివాసీ ప్రాంతాలను పరిరక్షించడం కానీ, లేదా ఆదివాసీ ఉద్యోగుల్లో లేదా విద్యావంతుల్లో వాళ్ళకి సమన్యాయం జరగాలంటే ఈ 100% 1/70 చట్టం లాంటి ఒక పటిష్టమైన చట్టాన్ని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ అయితేనే తప్పితే అది సాధ్యం కాదు. అలాంటి సమస్య ఉన్నప్పుడు ఈరోజు 1/70కి ఒక మచ్చుతునక ఒక మాయన మచ్చలాగా కొంతమంది కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ కూడాను మేము ఆందోళన కలిగించే విషయంగా భావిస్తూ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వమే ఆ కోర్టుకి ఇంప్లీడ్ అయ్యి దానికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేసి రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేసే విషయంలో ప్రభుత్వమే ముందుంటుందని ఒక్కసారి గుర్తు చేస్తూ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరూ కూడా ఒక డిమాండ్ని కానీ మా కోరికను కానీ ఈ సభాముఖంగా సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే జీవో నెంబర్ 3 కూడాను మేము ఏదైతే ఉన్నామో గతంలో జీవో నెంబర్ 3 కుట్టివేయబడింది. దానికి ఆల్టర్నేటివ్ జీవో ఒకటి, ప్రత్యామ్నాయ జీవో ఒకటి ఇమీడియట్లీ దాన్ని కల్పించి ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ నిరుద్యోగులకి ఒక ఉపాధి మార్గాన్ని అన్వేషించినట్లయితే అది ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తూ జీవో నెంబర్ 3ని కూడా ఇమీడియట్లీ దాన్ని ఒక ఆల్టర్నేటివ్ జీవోని ఇంప్లిమెంట్ చేయాలని మేము స్టేట్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మరో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మైదాన ప్రాంతంలో ఏదైతుందో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ అందరు కూడాను మా ప్రపోర్షనేట్ ప్రోరేటా బేస్లో రిజర్వేషన్లు కల్పించాలి. రాజకీయాల్లో మాకు అనుగుణంగా ఉన్నటువంటి ఏదైతే రాజ్యాంగపరమైన హక్కు ఉందో రాజకీయ రిజర్వేషన్లు మా ప్రాతినిధ్యాన్ని పెంపొందించేటట్టు ఆ డీలిమిటేషన్లో మా ప్రోరేటా ఏదైతుందో ప్రపోర్షనేట్గా ఉన్న పాపులేషన్ని జనాభా నిష్పత్తి ఒకసారి గమనంలో పెట్టుకొని ఆ నిష్పత్తి ప్రకారం మాకు రిజర్వేషన్లు కల్పించినట్లయితే ఆదివాసీ ప్రాంతాల్లోనే కాకుండా మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడాను షెడ్యూల్ ట్రైబ్స్ అందరికి కూడాను ఆ ప్రాతినిధ్యం కలుగుతుందని భావిస్తూ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలందరూ కూడాను ఏకం చేస్తూ ఈ సందర్భంగా మేమందరం ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగానే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్క మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులంతా కూడాను ఈ ఐక్యత ర్యాలీలో పార్టిసిపేట్ చేసి మా ఇంటిగ్రిటీని, మా ఐక్యతని ఒక్కసారి బహిర్గతం చేయడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తూ ప్రతి ఒక్క ఉద్యోగి తమ బాధ్యతగా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని అలాగే భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంత గర్వంగా జరుపుకుంటున్నామో అలాగే ఆదివాసులకు సంబంధించి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని కూడా అంతే ఘనంగా జరుపుకొని మా హక్కుల్ని ఒక రిప్రజెంట్ చేయడానికి ఇది ఒక వేదికగా భావిస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.